హలో గైస్, చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు వీడియోకి. ప్లీజ్ గైస్ కొంచెం లైక్ చేయండి. అలాగనే చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఓకేనా? కాపీరైట్ ఇష్యూ వస్తుందని మధ్యలో స్టాప్ చేశాను. ఒకసారి ప్రివ్యూ అయితే ఒకసారి చూడండి. హలో గైస్, ఈ ఆడియో అయితే ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్ అయితే అప్లోడ్ చేశాను. చాలా మంది ట్యూటోరియల్ కావాలని చెప్పి అడిగారు. సో నేను ట్యూటోరియల్ చేశాను, ఒకసారి చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? లింక్ క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపోర్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీ ప్రాజెక్ట్ అయితే యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. యాప్ ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? యాప్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నేను ఇచ్చే లింకే యూజ్ చేయండి, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ సింబల్ ఉంటుంది పైన, ఈ నెక్స్ట్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంటుంది, కంటిన్యూ చేయండి, ఓకేనా? కంటిన్యూ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మీకు అయితే ఆడియో అయితే ఇన్బిల్ట్ వస్తుంది. ఆడియో అనేది ఇన్బిల్ట్ వస్తుంది, మీరు ఆడియో మరి సపరేట్గా యాడ్ చేసుకోవడం అవసరం లేదు. సో నేను ఆడియో కూడా సపరేట్గా ఇస్తాను, మీకు కావాలంటే అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చివర్లో ఒకటి ఉంది కదా, చూడండి సర్కిల్ చేస్తున్నాను, ఇవ్వండి. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది చూసారా, ఈ కెమెరా ఆప్షన్ క్లిక్ చేయండి, ఓకేనా? మళ్ళీ కిందది క్లిక్ చేస్తే అవి కిందకి వచ్చేస్తాయి, ఓకేనా? క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం ముందుకు రండి, ఓకేనా? కిందకి వచ్చి కొంచెం ముందుకు రండి, ఓకేనా? కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కింద చూడండి లిరిక్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ లిరిక్స్కి ఫాంట్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా ఇంపోర్ట్ చేయాలంటే, సో ఇప్పుడు నేను ఒక లిరిక్కి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ లిరిక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఫాంట్ అప్లై చేస్తాను, ఒకసారి మీరు చూడండి ఎలా అప్లై చేయాలో, ఓకేనా? ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ ఉంది కదా, ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ అని ఉండదు, మీకు ఏదైనా నేమ్ ఉండొచ్చు, చూడండి ఇక్కడ. సో మీకు ఏదైనా నేమ్ ఉండొచ్చు, అమెరికన్ క్యాప్షన్ అనే కాదు, ఒకసారి జాగ్రత్తగా వినండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే వ్యూ ఆల్ ఫాంట్స్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి 3 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపోర్టెడ్ అని చెప్పేసి టిక్ చేసి పెట్టుకోండి, అది టిక్ చేసి లేకపోతే టిక్ చేసి పెట్టుకోండి. టిక్ చేసుకున్నాక ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేసినాక ఇక్కడ సెర్చ్ బార్లో అమెరికన్ క్యాప్షన్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఓకేనా? అమెరికన్ క్యాప్షన్ అని సెర్చ్ చేయండి, మీకైతే వస్తుంది. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తాను, మీకైతే ఇక్కడైతే అమెరికన్ క్యాప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినాక మీకు ఏం చేస్తుందంటే, ఒకసారి దాన్ని క్లిక్ చేసినాక మీకు ఇందులో అయితే చూపిస్తుంది అమెరికన్ క్యాప్షన్ అనే ఫాంట్ అనమాట. సో చూడొచ్చు ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ అనే ఫాంట్ ఉంది, మీకు కూడా ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా? బ్యాక్ వచ్చేయండి. అలా ప్రతి ఒక్క ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఫాంట్ వచ్చింది, ఇలా ప్రతి ఒక్క ఫాంట్కి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫొటోస్ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఫొటోస్ ఏంటంటే ఇక్కడ నేను చూడండి ఎక్కువ ఫొటోస్ అయితే ఏం పెట్టలేదు, మీరు పెట్టుకోండి. నేను ఓన్లీ ఎఫెక్ట్స్ వరకే పెట్టాను. సో ఇక్కడ ఇది ఒక ఎఫెక్ట్ ఉంది చూసారా, ఇది ఒక ఫోటోకి ఒక ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ ఇది ఈ చివరికి వచ్చేస్తే ఇక్కడ 4 లేయర్స్ ఉంది. ఈ 4 లేయర్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో పెట్టాను, ఎందుకంటే ఈ ఒక ఫోటోకి ఉన్న ఎఫెక్టే ఇక్కడ ఉన్న అన్ని ఫోటోలకు వస్తుంది కాబట్టి ఒక ఫోటో పెట్టాను. ఇప్పుడు మీరు ఈజీ వేలో చెప్పాలి అంటే, ఈజీ వేలో మీకు అంటే మళ్ళీ రొటేట్ చేసుకోవాలి, ఇవన్నీ కీ యానిమేషన్ ఇచ్చుకోవాలి అంటే అదంతా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, టైం అనేది మీరు కొంచెం పెట్టాలి. సో నేను కొంచెం ఈజీగా చెప్తున్నాను, ఒకసారి వినండి. ఏం చేస్తారంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంది కదా, సో ఇక్కడ చూడండి కెమెరా పైన ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ చూడండి యారో పక్కన ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ చివరికి రండి, ఓకేనా? చివరికి వచ్చినాక ఇక్కడ చూడండి సాంగ్ స్టార్ట్ అయినాక చూడండి లిరిక్ ఇక్కడ ఉంది కదా, సో ఈ లిరిక్ ఇంకొంచెం ముందుకు రండి, కిందకి రండి ఒకసారి. కిందకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్లో లిరిక్ ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్లో కాతు మేళ అని చెప్పి లిరిక్ ఉంది కదా, సో ఈ లిరిక్ తర్వాత ఒక ఫోటో రావాలి. సో ఇక్కడ ఫోటో రావాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు కాపీ చేసింది పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఇది ఉంది కదా ప్లస్ ఐకాన్ను పేస్ట్ చేయండి, ఓకేనా? జాగ్రత్తగా వినండి, మీ ఫొటోసే యాడ్ చేసుకుంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయండి, మీరు ఈజీగా అంటే ఈజీగా మీ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత, ఓకేనా? సో ఇలా యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఈ చివరి వరకు స్క్రోల్ చేయాలి. అది ఎలా అంటే, సో ఈ బీట్కి తెచ్చుకోండి, బీట్కి తెచ్చుకొని ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి డాటెడ్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో చివరి వరకు వచ్చేస్తుంది, బ్యాక్ రండి, ఓకేనా? చూడండి చివరి వరకు వచ్చింది చూసారా. సో ఇట్లా మళ్ళీ ఈ చివరికి రండి, ఇక్కడ ఒక ఫోటో ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మళ్ళీ లిరిక్ తర్వాత ఇక్కడ ఫోటో రావాలి. సో ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి, ఓకేనా? కాపీ పేస్ట్ చేసి ఇక్కడ చివరి వరకు బీట్ వరకు తెచ్చి దీన్నేమో ఎట్లా చేసుకోండి, ఓకేనా? చూడండి
చూసారు కదా. సో ఇక్కడికి చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లిరిక్ వచ్చింది. తర్వాత ఇక్కడ 4 లేయర్స్ వచ్చినాయి. ఈ 4 లేయర్స్ ఇలా ఉన్నాయండి, చెప్తాను. ఫొటోస్ని ఒకసారి యాడ్ చేద్దరు కానీ, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వినండి, ఓకేనా. ఎఫెక్ట్స్ సింపుల్ యాడ్ చేసుకోవచ్చు, చెప్పింది వినండి. మీ ఫొటోస్కి యాడ్ చేసుకోవచ్చు, నేను చెప్తాను. వెయిట్ చేయండి, స్కిప్ చేయకండి, అర్థమవుతుంది, ఓకేనా. లాస్ట్ వరకు స్కిప్ చేయకండి, వినండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ 4 లేయర్స్ అలా స్కిప్ చేయండి, తర్వాత చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా. సో ఈ లేయర్కి ఏం చేస్తారంటే ఇది కూడా కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకుని బ్యాక్ రండి, ఇలా ప్రతి ఒక్క బీట్ దగ్గర పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ బీట్ వరకు పేస్ట్ చేశానా. సో ఈ బీట్ వరకు తెచ్చుకోండి, లేకపోతే ఇవ్వండి ఎలా తెచ్చుకోవాలి చెప్పాను కదా, అట్లా, ఓకేనా. మళ్ళీ పేస్ట్ చేయండి, మళ్ళీ ఈ చివరి బీట్ వరకు తెచ్చుకోండి, మళ్ళీ పేస్ట్ చేయండి, మళ్ళీ ఈ చివరి బీట్ వరకు ఇగోండి ఈ బీట్ వరకు తెచ్చుకోండి, మళ్ళీ పేస్ట్ చేయండి, మళ్ళీ ఇగోండి ఈ బీట్ వరకు తెచ్చుకోండి. సో ఒకసారి తెచ్చుకోండి, మళ్ళీ పేస్ట్ చేయండి, ఈ బీట్ వరకు తెచ్చుకోండి. చూడండి, ఈ బీట్ వరకు తెచ్చుకోండి. సో ఒకసారి సరిగ్గా పెట్టుకోండి, ఓకేనా. చాలా ఈజీగా అంటే ఈజీ చేసుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ పేస్ట్, మళ్ళీ ఈ బీట్ వరకు తెచ్చుకోండి, మళ్ళీ పేస్ట్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఈ బీట్ వరకు తెచ్చుకోండి, ఓకేనా. తెచ్చుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈజీగా మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బాగా వినండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ అయితే ఉంది కదా. సో ఇమేజ్కి ఏం చేస్తారంటే ఇమేజ్ని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కోడ్ ఉంది కదా, ఇక్కడ కోడ్ అని ఉంటుంది కదా, ఈ కోడ్ని క్లిక్ చేసినాక మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ కోడ్ని క్లిక్ చేసినాక చూడండి, నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను, ఓకేనా. ఇక్కడ ఫోటో అయితే యాడ్ అయిపోయింది. చూడండి, మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయకుండా అది ఎఫెక్ట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది, చూసారా కదా. సో ఇప్పుడు మళ్ళీ రిక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో దగ్గర మళ్ళీ ఫోటోని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ నెంబర్ ఉంటుంది, ఒక కోడ్ లాంటిది, దాన్ని క్లిక్ చేసినాక చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ మీరు ఏంటంటే మరీ పైకి ఉన్న ఫొటోస్ తీసుకోకండి. చూడండి, కిందకి తెచ్చుకోండి, ఓకేనా. చూడండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో చూడండి, మళ్ళీ వెళ్తున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం కిందకి తెచ్చుకోండి, అలా అయిపోతుంటాయి, ఓకేనా. బ్యాక్ వచ్చేయండి, ఓకేనా. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఈ కోడ్ని క్లిక్ చేయండి, ఓకేనా. కోడ్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫోటోని ప్లస్ ఐకాన్ చేస్తే ఈ ఫోటో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి తెండి. ఒకసారి 1 మినిట్. మీరు ఒక్కోసారి మీ ఫోటో అనేది సైజ్ అనేది కొంచెం మీకు హారిజెంటల్గా ఉన్నట్టయితే మీరు కలర్ అండ్ ఫిల్ అయితే చేయకండి. మీకు అర్థమవుతుందా? కలర్ అండ్ ఫిల్ అయితే చేయకండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను యాడ్ చేయబోతున్న ఫోటో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఈ ఫోటో యాడ్ చేయబోతున్నాను కదా. సో ఈ ఫోటో ఏంటంటే ఇలా దీని రేషియో వేరు కదా. సో ఈ రేషియో వేరే ఉన్నప్పుడు మనం అలా యాడ్ చేస్తే సెట్ కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎఫెక్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడమే. చూడండి, 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, దాన్ని క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి సైడ్కి తీసుకురండి ఇట్లా, ఓకేనా. సైడ్కి తీసుకొచ్చి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ ఈ చివరి బీట్ దగ్గర కట్ చేసుకోండి, ఓకేనా. కట్ చేసుకొని ఇక్కడ ఈ బీట్ దగ్గర కూడా తెచ్చుకోండి, ఓకేనా. తెచ్చుకున్నాక ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్, ఈ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్, కింద ఉన్న ఫోటోకి ఎఫెక్ట్, దానికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేయండి, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి పైకి వచ్చి ఈ ఇమేజ్ అనేది పేస్ట్ చేసుకోండి, ఓకేనా. పేస్ట్ చేసుకొని ఇప్పుడు రొటేట్ చేసుకోవడమే. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి రొటేట్ చేయండి ఇట్లా, ఓకేనా. చూడండి, నేను 35 డిగ్రీస్ 37 డిగ్రీస్ రొటేట్ చేశాను. కొంచెం ముందుకు వచ్చి కొంచెం కిందకి రొటేట్ చేస్తున్నాను. సో కిందకి రొటేట్ చేసి మళ్ళీ చివరికి వచ్చి ఇంకొంచెం అంటే ఒక 3% చాలు, 4 డిగ్రీస్ చాలు. సో అట్లా. సో చూసారు కదా, హారిజెంటల్ పిక్స్, మ్యాక్సిమం హారిజెంటల్ పిక్స్ పెట్టుకోవడానికి ట్రై చేయకండి. వెర్టికల్గా ఉన్న పిక్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నేను కింద ఉన్న ఇమేజ్ అయితే డిలీట్ చేస్తున్నాను, ఓకేనా. పెట్టేశాను కాబట్టి, ఓకేనా. పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 4 లేయర్స్ వచ్చాయి కదా, ఈ 4 లేయర్స్ ద్వారా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. గ్రూప్ 1లోకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి, ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ కోడ్ అనేది దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు హారిజెంటల్ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ హారిజెంటల్ పిక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకసారి దీన్ని మీరు ఏంటంటే చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో అయితే చేయొద్దు, డైరెక్ట్గా బై ఫింగర్తో ఇక్కడ పెట్టి కొంచెం కిందకైతే తీసుకురండి, ఓకేనా. బై ఫింగర్తో, ఓకేనా. చూడండి, ఇక్కడ హారిజెంటల్ పిక్ పెట్టలేదు, వెర్టికల్ పిక్ పెట్టాను, అందుకని సెట్ అవ్వలేదు. సో నేను హారిజెంటల్ పిక్ పెడతాను చూడండి ఒకసారి.
ఇందాక హారిజెంటల్ పిక్ పెడితే అవ్వలేదు కదా, ఇప్పుడు హారిజెంటల్ పిక్ పెడితే అవుతుంది. చూడండి చూడండి అవుతుంది ఒకసారి. సో బాగా చివరగా అయిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే నాకేం అర్థం అవుతుందంటే డైరెక్ట్గా యాడ్ చేసి పెట్టుకోవడమే బెటర్ అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. చూడండి ఒకసారి. సో డైరెక్ట్గా పెట్టుకుందాం ఒకసారి. ఒకసారి వినండి. చూడండి డైరెక్ట్గా ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. సో ఒక ఫోటో యాడ్ చేశాను, కిందకి పెట్టా. ఇక్కడ ట్రిమ్ చేసుకోండి, ఇక్కడ ట్రిమ్ చేసుకోండి, బ్యాక్ రండి. ఓకేనా. ఇమేజ్ని పై వరకు మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి పైకి ఇట్లా స్క్రోల్ చేసుకోండి. ఓకేనా. స్క్రోల్ చేసుకుని బ్యాక్ రండి. దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది కాపీ చేసి దీనికి ఉన్న ఎఫెక్ట్కి పేస్ట్ చేయండి. ఓకేనా. కాపీ పేస్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి దీన్ని సైడ్కి తీసుకురండి. ఓకేనా. సైడ్కి తీసుకొచ్చి ఇగోండి రైట్ సైడ్కి తీసుకురండి. రైట్ సైడ్కి తీసుకొచ్చి కొంచెం ముందుకు వెళ్ళండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కొంచెం సెంటర్కి తీసుకురండి. ఓకేనా. ఓకేనా. సెంటర్ తీసుకొచ్చేయండి. ఓకే. చూడండి సెంటర్ తీసుకొచ్చినాక చివరికి వచ్చినాక కొంచెం మూవ్ చేయండి, ఎక్కువ వద్దు, కొంచెం. ఓకే సరిపోతుంది. ఓకేనా. ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చింది. చూడండి అక్కడ అయితే ఫోటో అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. 1 మినిట్ చూడండి. చూసారా కింద చూసారా ఫోటో అయితే యాడ్ అయిపోయింది, మీరు యాడ్ చేసిన ఫోటో. సో నేను సేమ్ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు, సపరేట్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టమే. నేను ఒకసారి సేమ్ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే చూడండి ఒకసారి 1 మినిట్. మళ్ళీ ఆ లేయర్స్ దగ్గరికి వెళ్ళండి. సేమ్ ఫోటో యాడ్ చేస్తున్నాను అన్నింటికి. ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో కోడ్లోకి వెళ్ళండి. ఓకే సేమ్ ఫోటో యాడ్ చేస్తున్నాను అన్నింటికి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా చూడండి. సో చూస్తున్నారు కదా సేమ్ ఫోటో యాడ్ చేశాను. ఎందుకంటే మీ ఇష్టం అది, మీరు సేమ్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, సపరేట్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను సపరేట్ ఫోటో యాడ్ చేశాను. ఒకసారి కింద దించుతున్నా చూడండి. ఓకే ఇప్పుడు మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ పిక్ పెట్టాను కదా, సో ఈ పిక్కే దానికి పైన పెడుతున్నాను. ఒకసారి చూడొచ్చు. ఓకేనా. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో ఉంది కదా, సేమ్ ఇప్పుడు హెల్మెట్ పెట్టాను కదా, సో అదే పెడతాను ఒకసారి. సో మీరు చూడొచ్చు. చూసారు కదా. సో అట్లా అనమాట. చూడండి నేను ఒకసారి మీరు చూపిస్తాను. 4 పిక్స్ అయితే మారిపోయినాయి చూడండి, మార్చేసాను. సో ఇక్కడ ఫస్ట్ పిక్ ఒకటి, సెకండ్ పిక్ వేరేది, మళ్ళీ తర్వాత పిక్ అనేది ఫస్ట్ పిక్ లాగా పెట్టాను, తర్వాత మళ్ళీ థర్డ్ పిక్ లాగా పెట్టాను. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకేనా. చూడండి ఇది చేసినాక ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అంతా సేమ్ అలాగా ఇమేజ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. చూడండి ఇమేజ్ క్లిక్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి హారిజెంటల్ పిక్ పెట్టద్దు, మీకు సరిగ్గా రాదు, ఫుల్ పిక్సే పెట్టుకోండి. ఓకేనా. చూడండి ఫుల్ పిక్కే పెట్టుకోండి ఇట్లా. సో ఇట్లా ఫుల్ పిక్ పెట్టుకోండి. సో ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని కలర్ అండ్ ఫిల్ మళ్ళీ ఫుల్ ఫోటో. ఓకేనా. ఫుల్ ఫోటోనే ట్రై చేయండి. ఓకేనా. ఫుల్ ఫోటోని వెర్టికల్ ఉన్న ఫోటో ట్రై చేయండి. ఇలా లేదు హారిజెంటల్ ఫోటోనే ట్రై చేస్తాను అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకొని కాపీ అండ్ ఎఫెక్ట్స్ అనేవి కాపీ అండ్ పేస్ట్ చేసుకోండి. ఓకేనా. కాపీ అండ్ పేస్ట్ చేసుకొని మీరు రొటేట్ చేసుకోండి. చెప్పాను కదా ఇందాక ఒక ఇమేజ్కి చేసి చూపించాను రొటేట్ చేయడం ఎట్లానో, సో అట్లా రొటేట్ చేసుకోండి. ఓకేనా. సో నేను ప్రతి ఒక్కదానికి యాడ్ చేసి చూపిస్తాను, ఇంకా 4 ఉన్నాయి యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ యాడ్ చేసాను చూసుకోవచ్చు మీరు ఒకసారి. సో యాడ్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది సెట్టింగ్ పక్కన, దాన్ని క్లిక్ చేసి 1080pలో మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. లేదా మీకు ఎక్కువ క్వాలిటీ కావాల్స్తే ఎక్కువ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.